ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. హెచ్ఎంఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఎస్టీపీపీ కాంట్రాక్టు కార్మికులు ఒక్కరోజు టోకెన్ సమ్మెలో పాల్గొని నిరసన తెలిపారు. శనివారం జైపూర్లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికులు హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోరుతూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఎస్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ ఇతర పవర్ ప్రాజెక్టులలో ఇస్తున్న విధంగా డస్ట్ అలవెన్స్ చెల్లించాలని, భూ నిర్వాసితులను శాశ్వత ఉద్యోగాలు ఇవ్వాలని, గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈఎస్ఐ ఆసుపత్రి సౌకర్యం కల్పించాలని, దత్తత తీసుకున్న పగడపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని కోరారు. డిమాండ్ల పరిష్కారం కోరుతూ సమ్మె పిలుపు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. సమ్మెలో పాల్గొన్న కాంట్రాక్టు కార్మికులందరికీ హెచ్ఎంఎస్ తరపున ఉద్యమాభివందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్, శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ తిప్పారపు సారయ్య, ఎస్టీపీపీ నాయకులు విక్రమ్, సాయి కృష్ణారెడ్డి, వంటకాల అనిల్ రెడ్డి, రిక్కుల నరసింహారెడ్డి, సంపత్, నోముల బాలయ్య, కళాబృందం నాయకులు రమేష్, హెచ్ఎంఎస్ కార్యకర్తలు, అభిమానులు, కాంట్రాక్టు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఆదర్శ జిల్లా, గరీబోళ్ళ జిల్లా. పవర్ ప్రాజెక్ట్ పెడతాం ఇక్కడ సింగరేణి ఆధ్వర్యంలో, రైతులకు ఉద్యోగాలు ఇస్తాం అని 2009లో కలెక్టర్ అశోక్ ఎవరు ఉన్నారు వారు వచ్చి హామీ ఇచ్చిండ్రు. పబ్లిక్ హియరింగ్ పెట్టిండ్రు. పబ్లిక్ హియరింగ్లో భూ నిర్వాసులకు పర్మనెంట్ ఉద్యోగం ఇస్తున్నారు. లోకల్ పీపుల్స్కు కాంట్రాక్ట్ లేబర్ కాదు పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ మాట మర్చిర్రు. మాట మర్చి ఒక్కరికి కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వలే. అదే ఎన్టీపీసీ అది స్టార్ట్ అయినప్పుడు అక్కడ పబ్లిక్ హియరింగ్ పెట్టిండ్రు. పెట్టి ఒక మెగావాట్కు 4 పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. తీసుకున్నారు. 2800 మందికి పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చిండ్రు. 2800 క్వార్టర్స్ కట్టిండ్రు. అక్కడ అమలు చేసిండ్రు. ఇక్కడ ఎస్టీపీపీలో అమలు చేయాలి. బలవంతంగా భూములు లాక్కున్నారు. పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వలే. కాంట్రాక్ట్ లేబర్కు పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వలే. ఈ ఏరియాలో ఉన్న యువకులు ఉన్నారు. ఐటీఐ చేసిన వాళ్ళకు, డిప్లొమా చేసిన వాళ్ళకు, డిగ్రీ చేసిన వాళ్ళకు కోర్బాలో ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ పెట్టలే. బ్రోకర్లను తీసుకొచ్చి బ్రోకర్ల ద్వారా నడిపించుకుంటా ఈ రోజు వరకు కూడా నాటకాలు చేస్తున్నారు. మేము 22లో సమ్మె నోటీస్ ఇచ్చినాం. సమస్య పరిష్కారం చేయండి. స్టార్టింగ్లో మనం మాట్లాడితే కొద్దిగా ప్రొటెక్షన్ రాని, వచ్చినాక మనం అన్నీ చూసుకుందాం, అప్పటి వరకు మీరు డిస్టర్బ్ చేయకండి అన్నారు. అందుకే మేము అప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ ఉన్నాం. 22లో స్ట్రైక్ నోటీస్ ఇచ్చినాం. మేనేజ్మెంట్ చర్చల్లో రాలేదు. మామూలు ఆఫీసర్ను పంపించి టైంపాస్ చేసింది. సింగరేణి ఎన్నికలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలు ఉన్నాయి, రకరకాల ఎన్నికలు ఉన్నాయి. మేము ఇప్పుడు రాలేము అనుకున్నా. మళ్ళీ మొన్న కూడా చెప్తే మేము ఇవ్వలేమన్నది. మేము గొంతమ్మ కోరికలు లేవు. భారతదేశంలో మన తెలంగాణలో పవర్ జనరేట్ చేసే ప్రాజెక్ట్స్ 3 ఉన్నాయి. ఒకటి సింగరేణి ఆధ్వర్యంలో ఇది, రెండోది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ, స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో మనుగూరులో ఉంది, భూపాల్పల్లిలో ఉంది. వాళ్ళకి ఇచ్చినటువంటి సదుపాయాలు మాకు కూడా ఇవ్వండి మేము అడిగినాం. ఇక్కడ ఏమి ఇస్తలేరు. అలవెన్సులు, రకరకాల అలవెన్సులు. ఈ డస్ట్లో పనిచేయడం వలన రోగాలు వస్తే రోగాల బారిన పడతారు. దానికోసమే నైట్ షిఫ్ట్ అలవెన్స్, డస్ట్ అలవెన్స్, రకరకాల అలవెన్స్లతోటి 5,000 రూపాయలు వాళ్ళు ఇస్తున్నారు. 14 రోజులు సమ్మె చేసి వాళ్ళు సాధించుకున్నారు. అదే 14 రోజులు సమ్మె చేయకుండా మీరు సాఫీగా మనకు పరిష్కారం చేయండి అని లబోలిబం మొత్తుకున్నా కూడా మేనేజ్మెంట్ ముందుకు రావడం లేదు. తెర వెనుక ఎవరో ఉండి నాటకాలు చేస్తున్నారు, డ్రామాలు చేస్తున్నారు. ఆ డ్రామాలు బంద్ పెట్టండి. కంపెనీకి కార్మికులు కావాలి, ప్రొడక్షన్ కావాలి. రాజకీయాలు కార్మికుల యాజమాన్యానికి అవసరం లేదు. రాజకీయ నాయకులను వెంబడబెట్టుకొని డ్రామాలు చేస్తున్న డ్రామాలు బంద్ పెట్టండి. సమస్య పరిష్కారం చేస్తే కంపల్సరీ కంపెనీకి ఇంకా ఉత్పత్తి తీసుకొస్తాం. ఇంకా 600 మెగావాట్ల పవర్ కొరకు మీరు జనరేట్ చేయడానికి ప్రాజెక్ట్ తయారు చేస్తాం. ఇక ఏ ముఖం పెట్టుకొని మేము రైతులు మీకు భూములు ఇవ్వాలి. ఇప్పుడు ఇచ్చిన హామీనే మీరు అమలు చేయలేదు. మళ్ళీ బలవంతంగా లాక్కొని వాళ్ళకు కూడా నోట్ల మట్టి కొడతారా? కనుక మేము లీగల్గా స్ట్రైక్ నోటీస్ ఇచ్చినాం. సమ్మె చేస్తామని బెదిరించినాం. ఆఖరికి 1 డే టోకెన్ స్ట్రైక్ ఇవ్వాలా చేస్తున్నాం. 1 డే టోకెన్ స్ట్రైక్లో నిరసన సమ్మెలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్మికునికి విప్లవ అభినందనలు హెచ్ఎంఎస్ తెలుపుతుంది. అదేవిధంగా కార్మికులు ఐక్యమత్యంగా ఉండాలి. కార్మికులు ఐక్యమత్యంగా ఉంటే సమస్య పరిష్కారం అవుతుంది. కొంతమంది చీడపురుగులు ఉంటారు. డైరెక్ట్ అయితే ఎవరు రాలేరు. డైరెక్ట్ వచ్చి
అగేనెస్ట్ మాట్లాడితే కార్మికులను తిరుగుబాటు చేసి ఏం చేస్తారో వాళ్ళకి తెలుసు కనుక తెర వెనుక కాదు, డైరెక్ట్గా అన్ని కార్మిక సంఘాలు కూడా మాతో కలిసి రండి, సమస్య పరిష్కారం చేద్దాం. యాజమాన్యాన్ని కూడా నేను హెచ్చరిస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, హెచ్చరిస్తున్నా, బతిమిలాడుతున్నా, మీరు సమస్య పరిష్కారం చేయండి. లేదంటే ఇవాళ సమ్మెతోటి మీకు తెలిసిపోయింది, మీరు ఎన్ని రాజకీయాలు చేసినా ఇవాళ సిఎస్ఎఫ్ వాళ్ళని లోపల పెట్టినారు, లోపల పెట్టి బెదిరిస్తున్నారు, ఇండ్లలో బస్సులు తీసుకుపోయి ఇండ్ల నుండి పట్టుకొస్తున్నారు. కనుక ఇండ్లలో ఉన్నోళ్ళు కూడా అక్కడ వచ్చినా కూడా చేతులు కట్టుకుని ఉంటారు కానీ బలవంతంగా పని చేయరు. అది గుర్తుంచుకోండి. సమస్య పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయండి కానీ బలవంతంగా సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేయకండి అని హెచ్ఎంఎస్ తరఫున, కార్మికుల తరఫున మేము వాళ్ళకు కోరుతున్నాం. మంచిర్యాల పురపాలక సంఘం కార్పొరేషన్గా అవతరించింది. మంచిర్యాల, నస్పూర్ పురపాలక సంఘాలతో పాటు హాజీపూర్ మండలంలోని వేంపల్లి, ముల్కల్లా, పోచంపాడు, నమ్నూర్, చందనాపూర్, గుడిపేట్, కొత్తపల్లి, నర్సింగాపూర్ గ్రామాలను కలుపుకొని కార్పొరేషన్ ఆవిర్భవించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తొలి కార్పొరేషన్గా మంచిర్యాల పురుడు పోసుకుంది. గతంలో పలుమార్లు కార్పొరేషన్ కోసం ప్రతిపాదనలు పంపినా మోక్షం లభించలేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు కార్పొరేషన్ చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదిలోనే కార్పొరేషన్ చేస్తూ గెజిట్ కూడా విడుదల చేయించారు. 1956లో మున్సిపాలిటీగా ఆవిర్భవించిన మంచిర్యాల మున్సిపాలిటీ గ్రేడ్ 1 స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం 36 వార్డులతో మున్సిపాలిటీగా ఉన్న మంచిర్యాల కార్పొరేషన్ కావడంతో వార్డులు కుదించే అవకాశం ఉంది. ఒక్కో వార్డులో 2000 నుంచి 2500 ఓటర్లు ఉండగా కార్పొరేషన్ స్థాయిలో 4000 ఓటర్లతో వార్డు ఏర్పడుతుందని ప్రచారం జరుగుతోంది. 2014 మున్సిపాలిటీగా ఏర్పడిన నస్పూర్ కార్పొరేషన్తో వార్డులు తగ్గే సూచనలు ఉన్నాయి. కార్పొరేషన్ ప్రకటనతో స్థానికుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. మంచిర్యాలకు మహర్దశ పట్టనుందని విశ్లేషిస్తున్నారు. 2018లో 25 వార్డులతో మున్సిపాలిటీగా ఆవిర్భవించిన నస్పూర్లో వార్డుల సంఖ్య తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలు మంచిర్యాల, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. శనివారం ఉదయం ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని లక్ష్మీ టాకీస్ చౌరస్తాలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా కమ్మ సేవా సమితి అధ్యక్షుడు కె వినయ్ కుమార్, కోశాధికారి వెనుగళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెడ్డి కాలనీలోని సమితి కార్యాలయంలో 50 మంది రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారని చెప్పారు. అనంతరం మున్సిపల్ కౌన్సిలర్ గాజుల ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంతో నిరుపేదల జీవితాల్లో వెలుగును నింపిందన్నారు. కూడు గుడ్డ ఇల్లు నినాదంతో పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గాజుల ముఖేష్ గౌడ్, బెల్లంకొండ మురళి, కమ్మ సేవా సమితి అధ్యక్షులు వడ్డె నవీన్ కుమార్, సెక్రటరీ శంకర్రావు, వెంకటేశ్వరరావు, కోశాధికారి వెనుగళ్ల శ్రీనివాసరావు, సమన్వయకర్త బోత్పల్లి కృష్ణమూర్తి, కమిటీ సభ్యులు ఎన్ బెనర్జీ, గద్దె శ్రీనివాస్, కె సుబ్బారావు, బి రామారావు, జి సుధీర్, కె విశ్వేశ్వరరావు, ఎన్ సూర్యకుమార్, ఆర్ మహేశ్వరరావు, డి నాగమల్లేశ్వరరావు, పి రామకృష్ణ, కె రవీంద్రబాబు, పి వెంకటేశ్వర్లు, ఎం రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కమ్మ సేవా సమితి మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాల సందర్భంగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి నటసార్వభౌముడు ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా మంచిర్యాలలోని బైపాస్ రోడ్లో వారి విగ్రహానికి పూలమాల దర్శనం జరిగింది. ఈ కార్యక్రమం పాల్గొన్న కమ్మ బంధువులందరూ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక ముందు కూడా కమ్మ సేవా సమితి మంచిర్యాలలో ఎన్నో సర్వీస్ కార్యక్రమం చేస్తూ జరుగుతున్నాము. కమ్మ సంఘం ఆఫీస్ మంచిర్యాల రెడ్డి కాలనీలోని ఆఫీస్లో ఈరోజు రక్త శిబిరం మెయింటైన్ చేయడం జరుగుతుంది. దీని నియర్లీ 50 మందిని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము రక్తదానం చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియన్ రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయబడుతున్నాము. వారి పేరు గురించి, వారు చేసే సేవల గురించి ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే. వారిని అమరరాహ జీవంతో ఈసారి మనం వారిని ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఇక ముందు చేసే కార్యక్రమం కూడా కమ్మ సంఘం తరఫున ఎన్నో సహకారం చేస్తూ తెలియజేస్తుంది. నట సార్వభౌముడు, మహానుభావుడు, దేవస్వరూపుడు, గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా, అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కమ్మ సేవా సమితి వారి ఆధ్వర్యం లోపల
నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఎన్టీ రామారావు గారి వర్ధంతిని మంచిర్యాల పట్టణంలోని లక్ష్మీ టాకీస్ దగ్గర దాదాపుగా పెద్ద ఎత్తున ఇక్కడ వారికి నివాళులు అర్పించడం జరిగింది. కమ్మ సేవా సమితి వారు ప్రతి సంవత్సరం వారి జయంతి కానీ వర్ధంతిని కానీ ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలను కమ్మ సేవా సమితి వారు చేస్తూ ఉన్నారు. ఇంకొక బృహత్తరమైనటువంటి కార్యక్రమం మానవ సేవే మాధవ సేవ, రక్తదానం చేయండి ప్రాణదాతలు కాండి అనే ఒక మంచి నినాదంతో రెడ్డి కాలనీలో ఉన్నటువంటి కమ్మ కార్యాలయం లోపల ఇవాళ దాదాపుగా ఒక 50 మందితోటి రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. మంచిర్యాల ప్రజలందరి వెలుగు నుండి కమ్మ సేవా సమితి వారికి నేను హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాలంటే వారు అనునిత్యం పేద బడుగు బలహీన వర్గాలకు సేవ చేయాలి, ఇక్కడ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను దేశం లోపలనే ఒక మంచి రాష్ట్రంగా పేరు సంపాదించాలనే ఒక భావనతోటి 1982లో పార్టీ పెట్టి 83లో అధికారంలోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పేదవారిని ఒక మంచి స్థానంకు తీసుకురావాలి, వాళ్ళని ఆదుకోవాలని కూడు గూడు గుడ్డ అనేటువంటి ఒక మంచి నినాదంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ను ఇండియాలోనే ఒక మంచి రాష్ట్రంగా పేరు సంపాదించి రాష్ట్రమే కాకుండా దేశం లోపల నేషనల్ ఫ్రంట్గా ఏర్పాటు చేసి ఆ సమయంలో ఆయన ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా అప్పుడున్నటువంటి పెద్దలకు అవకాశం ఇచ్చి ఆయన ఇక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ రాష్ట్రం, ఈ తెలుగు రాష్ట్రం ఉన్నంత మట్టుకు ఎప్పటికీ ఎన్టీఆర్ పేరును చిరస్మరణీయంగా ఉంటుంది. ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలందరి కోరిక ఎన్టీ రామారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని, దయచేసి ఈసారైనా ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని నేను ప్రజలందరి వెలుగు నుండి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. విఖ్యాత నట సార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ గారికి పూలమాల అర్పించడం జరిగింది. అట్లనే ఈరోజు మా కమ్మ సేవా సమితి ఆఫీస్లో ఆయన ఈ వర్ధంతి సందర్భంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక ముందు ఆయన యొక్క ఆశయాలను మేము కమ్మ సేవా సమితి తరఫున కొనసాగిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.